మీరు సినిమా తీయాలని ఫస్ట్ అనుకున్నారా? లేకపోతే దేవేందర్ గారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మూవీ స్టార్ట్ చేద్దామని అనుకున్నారా? సో ఎలా అయ్యింది మీ పరిచయం అసలు? మా పరిచయం వచ్చేసి నాది ఖుషి మీడియా అని చెప్పి ఉంది. సో ఖుషి మీడియాలో వెబ్ సిరీస్లు స్టార్ట్ చేద్దాం, షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్లు స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఒక స్టోరీతో ఒక ఫ్రెండ్ తీసుకొచ్చారు, తను అర్జున్ అని చెప్పి ఆ ఫ్రెండ్ తీసుకొచ్చారు దేవేంద్ర గారిని. తీసుకొచ్చినప్పుడు నాకు రైటర్ కావాలి అన్నప్పుడు రైటర్గా వచ్చారు ఆయన ఫస్ట్ నా దగ్గరికి. సో అప్పుడు ఆయన ఒక స్టోరీ చెప్పినప్పుడు బాగుంది, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, అది కూడా ఏమైనా డెవలప్ చేసి ఇస్తారా ఒకసారి అంటే అప్పుడు రాసుకుని వచ్చారు. రాసుకుని వచ్చాక వెబ్ సిరీస్కి అంతా సెట్ చేసుకుంటున్న టైంలో మాకు 2-3 పర్సన్స్ కలిసి ఇలా భూపాల్లో మూవీ చేస్తే బాగుంటుంది, దానికి అక్కడ సబ్సిడీ అండ్ ఆల్ అంతా వర్కౌట్ అవుతుంది, సో ఎక్కువ బడ్జెట్ అవ్వదు, బట్ మూవీ చేస్తే బాగుంటుంది అంటే ఏ సబ్జెక్ట్కి వెళ్దాము అన్నప్పుడు ఇది రెడీగా ఉంది కదా, దీని అప్పుడే మొత్తం తీసుకొస్తే నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది అన్నప్పుడు వాళ్ళు దేవేంద్ర గారిని స్టోరీ ఇచ్చేస్తావా అని అడిగారు. నేను స్టోరీ నాదే కదా అని తెలిసినప్పుడు కలిగిన స్టోరీ మీదే కదా, రైటర్గా ఆయన్ని పెట్టి మనం వేరే డైరెక్టర్ని పెట్టి వెళ్దాం అన్నప్పుడు లేదు నేను ఆయనకి ప్రామిస్ చేశాను, సో మూవీ చేయాలి అంటే ఆయనే డైరెక్టర్గా ఉంటే చేద్దాము అని చెప్పి అలా స్టార్ట్ అయింది ప్రాసెస్. సో అలా మీ వర్క్ స్టార్ట్ అయింది. భోపాల్లోనే చేయడానికి రీజన్ ఏంటి మూవీ షూటింగ్? అంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో మనం షూటింగ్ చేస్తే అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి మనకి సబ్సిడీ ఉంటుందన్నమాట. సో మనం పెట్టిన బడ్జెట్కి ఒక 30% వరకు మనకి సబ్సిడీ వస్తుంది. సో మొత్తానికి లాస్ అవ్వకుండా కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం కదా, కొంచెమైనా అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది అని అక్కడ చేశాను. ముందే మొత్తం అంతా అన్ని తెలుసుకుని, మొత్తం కాదు కొంచెం తెలుసుకుని ఇప్పుడు మొత్తం తెలిసింది. అదే మనం ఒక డబ్బు పెడుతున్నాము అంటే దానికి సంబంధించి నేను ఇంకా చాలా గట్టిగా అనుకున్నాను, బట్ అన్ని పరిస్థితులు అనుకూలించకుండా అదైతే కొంచెం సేఫ్లోకి వెళ్ళాను అక్కడ చేయబట్టి.